హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే నాకు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన అనసూయ మేడం ప్రొద్దుటూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ తెలిస్తే మోక్షం, తెలియకపోతే బంధం. ఈ గొప్ప టాపిక్, ఈ ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారిని వెల్కమ్ చేసుకుందాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మనందరి గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, పత్రి మేడం గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, పాదాభివందనాలండి. అలాగే ఈ జూమ్ సెషన్ నిర్వహిస్తున్న వేకన్ ఫర్ యూ మీరు చాలా చాలా ధన్యవాదం. మీ అందరికి చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇంతటి బిజీ షెడ్యూల్లో కూడా ప్రతి ఒక్కరు ఎవరికి తగినంత వాళ్ళు ధ్యాన ప్రచారంకి ముందు ఉండి మా చేత కూడా ఈ జ్ఞానాన్ని అందరికీ అందజేసేదానికి అవకాశం ఇస్తున్నాం. మీ అందరికి కూడా కృతజ్ఞతలండి. అలాగే యూట్యూబ్ ద్వారా, జూమ్ సెషన్స్ ద్వారా చూస్తున్న మాస్టర్స్ అందరికి కూడా వందనాలు. నా పేరు అనసూయ, మాది ప్రొద్దుటూరు. నాది పత్రి కాన్సెప్ట్స్ అంటే నాకెందుకో చాలా చాలా ఇష్టం. మనందరికీ సులభంగా అర్థమయ్యేవి, మనకు నిత్య జీవితంలో అవసరం పడేటివి అంటే ఏవి అంటే మన పత్రి సార్ చెప్పిన ఆటలు, పాటలు, మాటలు, జ్ఞానము అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయన్నమాట. ఎందుకో తెలీదండి. మామూలుగా ధ్యానానికి వచ్చినప్పటి నుంచి కూడా ఒక తండ్రి, తల్లి, ఫ్రెండ్ అంతలాగా అనిపిస్తుంది. ఆ మహానుభావుడిని చూస్తే. అది అందరూ ఇష్టం. పిరమిడ్ ధ్యానం చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ గురువులోని గొప్పతనం. గురువులందరూ గొప్పవారే. కాకపోతే మా గురువు ఇంకా, ఇంకా ఇంకా గొప్పవారు. ఎందుకంటే అందరినీ తనలాగా, తనంత కంటే కూడా ఇంకా ఎక్కువగా ఉన్నతంగా ఉండాలని కోరుకునే గురువులు దొరకడం నిజంగా మన అదృష్టం ఫ్రెండ్స్. ఈరోజు తెలిస్తే మోక్షం, తెలియకపోతే బంధం అన్న దాని గురించి తెలుసుకుందాం. తెలిస్తే మోక్షం, తెలియకపోతే బంధం. ఇది ఎంత గొప్ప పదాలో వినడానికి మనకు పాటల్లో ఎంతో ఎంతో గొప్పగా దాంట్లోని అర్థం దాగి ఉంటుందండి. మోక్షం అంటే ఏమిటి? విడుదల. మామూలుగా మనం మోక్షం అంటే ఏదో ఒక సశరీరంగానో లేకుంటే ఒక దీపం రూపంలో వెళ్ళిపోయి దేవుని దగ్గర సన్నిధిలో చేరడమో, వైకుంఠం ఒక విమానం వచ్చి అందులోంచి మనం అక్కడికి వెళ్ళడము. ఇలాగా మన పెద్దవాళ్ళు మనకు అర్థమయ్యేదానికి అలాగే చెప్తూ వచ్చారు. మనం కూడా అదే భావించుకుంటాం అన్నమాట. విడుదల. దేని నుంచి విడుదల తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఒక వ్యక్తి జీవితం అనుభవించి బయటికి వచ్చాడనుకుందాం. అప్పుడు మోక్షం వచ్చిందంటే విడుదల. ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడు కొద్ది రోజులు. అది నెల కావచ్చు, వారం కావచ్చు, సంవత్సరం కావచ్చు, ఎన్ని రోజులైనా. విడుదల చేశారండి ఈరోజు. అంటే ఆ ఖైదీ నుంచి విడుదల చేశారు. అప్పుడు ఆయనకు మోక్షం వచ్చింది పో ఇంక నీకు. ఎందుకంటే ఇంతవరకు ఒక బందీలాగా బంధించి పడి ఉన్నాడు కాబట్టి విడుదల వచ్చేసేసిందనమాట. మోక్షం అంటే విడుదల అనేసేసి. అయితే మనకు దేని నుంచి మోక్షం రావాలనేది మన ఇంగిత జ్ఞానం, మన బా ఆధ్యాత్మిక జీవిత విధానాన్ని బట్టి ఉంటుందన్నమాట. అది వచ్చిందంటే విడుదల. విడుదల అంటే ఏమిటంటే దేని నుంచి? అజ్ఞానం నుంచి బయటకు నుంచి విడుదల. తెలిస్తే మోక్షం, తెలియకపోతే బంధం. ఎప్పుడైతే జ్ఞానం వైపు మనం ప్రయాణం చేయాలి. అంతవరకు అజ్ఞానంలో ఉన్నాం. అంటే ఒక బందీఖానలో ఉన్నాం. దాని నుంచి వెలుగులోకి రావాలి. చీకటిలో నుంచి వెలుగులోకి రావాలంటే లైటేసుకుంటాం. అప్పుడైతే దీపాలు పెట్టుకుంటారు. ఇప్పుడు మనకు స్విచ్ చేసిన వెంటనే దీపం వెలుగుతుంది. ఎంతో వెలుగొచ్చేస్తుంది. దాని నుంచి చీకటి నుంచి బయటకొచ్చేసాం జ్ఞానం వైపు. ఇదే తెలిస్తే మోక్షం, తెలియకపోతే బంధం అనేది. ఏమిటి తెలుసుకోవాలి? సార్ ఎన్నో రకాలుగా మనకు జ్ఞానాన్ని చిన్న పిల్లలకు వాళ్ళకు పదాలు చెప్పినంత ఈజీగా మనకు జ్ఞానాన్ని చెప్తూ వచ్చారనమాట. 5 వేల గురించి తెలుసుకుందాం. అంటే 5 విషయాల గురించి తెలుసుకుందాం. మోక్షం అంటే మోక్షమే తెలియకుంటే బంధమే. మోక్షం గురించి తెలుసుకోకుంటే బంధంలో ఇరుక్కుపోతున్నట్టే. శరీరం 1, 2 మనస్సు, 3 బుద్ధి, 4 ఆత్మ జ్ఞానం, 5 బ్రహ్మ జ్ఞానం. కాబట్టి శరీరం అనేది కొంచెం తెలుసుకుంటే నేను ఆడ, నేను మగ ఇంతలోనే ఉన్నాం మనమంతా. ఇప్పటికే కాదు, ఎప్పుడైనా సరే ఇంకా ఆ భావనలనేది మన నుంచి వెళ్ళిపోలేదండి. అవి వెళ్ళిపోవాలంటే చాలా జ్ఞానపరంగా మనం ఆలోచించగలగాలి. ఒకసారి సార్ ఇక్కడికొచ్చినారు పత్రి సారు. చాలా మంది జనాలొచ్చినారు. గ్రౌండ్ అంతా పట్టలేదు. ఇది పాలిటెక్నికల్ కాలేజ్.
సార్ అస్సలు హ్మ్. ఎంత జనాలొచ్చారో, ఎంతమందున్నారు చూడండి సార్. అసలు పట్టలేదు సార్ అట్లా. ఆయన ఉన్నట్టుండి పత్రి సార్ ఇంతకు చాలా చాలా మహానుభావుడండి. ఎవరిని ఎక్కడ పట్టాలో, ఎక్కడ ఎక్కడ నొక్కాలో అనేది తెలుస్తుంది. నాకు కొంచెం భయం అంటే గురువుల ముందర మనకి ఏం తెలుసని మనం మాట్లాడగలం. కానీ ఇష్టం సార్ అంటే ఇష్టము. సార్ దగ్గరుంటాను. సార్‌తో మామూలుగా మాట్లాడుతా ఉంటాను, చేస్తా ఉంటాను. ఉన్నట్టుండి స్టేజ్ మీదకి పిలిచినారు ఒకసారి. ఉన్నట్టుండి ఇట్లా వేలు పెట్టి ఇట్లా అన్నారు. ఇంగా ఆడ అసలు మనల్ని కాదేమోని మనం తప్పించుకోవాలనుకున్నా గూడా తప్పించుకోలేమనమాట. బాగా మరీ వేలు బెట్టి కరెక్ట్‌గా, డైరెక్ట్‌గా బెట్టి ఇట్లా బెట్టి చూపిస్తారు. 10 మంది మనకే చూపిస్తారు. నేనే పిలిచిందనేసేసి. తప్పించుకోవాలన్నా కూడా అస్సలు దొరకదు. వెళ్ళిపోయినాం సార్ పక్కన కూర్చొని అది ఫస్ట్ మీటింగ్‌లో అయితే ఎక్కడ వాసవి కళ్యాణ మండపం. చాలా మందున్నారు. ఫుల్లుగున్నారు. సారొచ్చాడు. సార్ కోసం అందరూ ఎదురు జూస్తా ఉంటాము. కూర్చొని నేను గూడా ఎదురు జూస్తా ఉన్నాము. చాలా మంది స్టేజ్ మీద ఉన్నారు. ఉన్నట్టుండి సార్ పిలిచాడు. నేను కాదేమో సైలెంట్‌గుంటే ఇట్లానే సైగలు చేసి వేలు పెట్టి మరీ పిలిచేతలకి పోయినానండి. పోయిన తర్వాత కూర్చోబన్నాడు. పక్కన కూర్చున్నాను. మైక్ ఇచ్చాడు మాట్లాడమని. ఏం మాట్లాడాలి సార్ నాకేం అసలు రావడం లేదు సార్ అంటే, ఇట్లే చూస్తున్నాడండి ఒక్క నిమిషం. నాకు ఇంకేం ఎ ధ్యానం గురించి చెప్పు. ఇంక ధ్యానం గురించే చెప్పాలనేది తెలుసు. కానీ ఏం చెప్పాలా? ఎట్లా చెప్పాలనేది ఏం తెలియలేదు. మైక్ తీసుకున్నాను. మాట్లాడి మాట్లాడినానండి. నాకెదురుగా మనుషులు కనిపిస్తున్నారు. వాళ్ళు మనుషులు స్పష్టంగా లేదు. ఇప్పుడంటే ఏదో కొంచెం సైట్ వల్ల పెట్టుకోవాల్సొస్తుంది. దగ్గర చూపు కొంచెం కష్టమవుతుంది గాబట్టి. అప్పుడసలు ఎవరు కనిపించలేదనమాట. అస్సలు ఎక్కడే గాని ఎవరు కనిపించలేదు. ఏం అర్థం కాలేదు ఎట్లా చేయాలా? అంతే మైక్ తీసుకున్నాను. సార్‌ననుకున్నాను ఒక నిమిషం. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు టైం కూడా చూసుకోలేదు. మళ్ళీ ఎక్కువ సేపు మాట్లాడితే అక్కడ అందరికి ఇబ్బందవుతుంది. వేదిక మీద చాలా మందున్నారు. గురువు కోసం ఎదురు చూసేటప్పుడు ఆయన నాకిచ్చినాడు మైక్ అంటే ఇంక చూడండి. ఇచ్చి మాట్లాడినాను. అన్నిటి గురించి మాట్లాడినా. ధ్యానం గురించి, శాకాహార విశిష్టత గురించి, అన్నిటి గురించి. దిగొచ్చిన తర్వాత చాలా మంది చెప్పినారు. బాగా మాట్లాడినావు. కరెక్ట్‌గా తక్కువలో అయినా బాగా చెప్పినావక్క అట్లా అని. హమ్మయ్య! సరే బతికిపోయినాననుకున్నా. మళ్ళీ సెకండ్ టైమ్ ఇట్లే కాలేజ్ గ్రౌండ్‌లో ఇచ్చినారు. అప్పటికి తర్వాత ఇది. ఇచ్చినారు. దిగిన తర్వాత, వచ్చిన తర్వాత అప్పుడు ఏదో చెప్పినానండి. అంతే ధ్యానం గురించి సారు టెస్ట్ పెట్టడం గురించనో, లేకుంటే మనలో ఉండే కొంత ఇంట్రెస్ట్, నాలెడ్జ్‌ని బయటకి రప్పియడానికో ఎన్నో రకాలుగా గురువులు మనకి పదును పెడుతూనే ఉంటారనమాట. మనలో అహంకారం పెరగకుండా ఉండడానికి, అజ్ఞానం తొలగించడానికి ఎన్నో రకాలుగా మాస్టర్స్ మనకు ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటారు. సార్ ఎంతమందొచ్చారో చూడండి సార్ అస్సలు పట్టలేదు సార్. ఇంగా అట్లున్నారు సార్ ఎట్లా అంటే, అవునా మేడం మీకైతే అక్కడంతా అందరూ కనిపిస్తున్నారు. ఆడవాళ్ళు, నాకైతే ఎవ్వరు కనిపించలేదు. అంతా ఆత్మలే. మొత్తం అంతా ఆయనకసలు మనుషులనేది రూపంలో లేకుండా అంతా ఆత్మలున్నారు. ఎంత స్థితిలో ఆలోచిస్తారా గురువులు అని చెప్పి అనిపించింది. మనం ఇంకా దేహ భ్రాంతిలో ఉన్నాం గాబట్టి, ఇక్కడ ఇన్ని వందల మంది ఆడోళ్ళు, ఇక్కడ ఇంత వందల మంది మగాళ్ళని ఇట్లా బేరీజ్ జేస్తున్నాం. సార్ అలా గాదు. నాకెంత మొత్తం ఆత్మలే కనిపిస్తున్నారు మేడం అనేసి. అదే వేరే వాళ్ళైతే ఆత్మలంటే వాళ్ళు మళ్ళీ వేరే ఇంకొక దృష్టితో ఆలోచిస్తారు. అక్కడ ఆత్మలంటే దెయ్యాలో, భూతాలు అనుకుంటారనమాట. మన వాళ్ళ ముందు మనకు ఈ జ్ఞానం ఉండదు గాబట్టి అలాగే అనుకుంటారు. ఎంతో నాలెడ్జ్‌తో అసలు సారయితే ఆశ్చర్యం అనిపించింది. ఇందుకే ఆ మహానుభావుని దగ్గర నిలబడుకున్నా చాలు. మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మనకేమేమి అవసరమో మనకది వచ్చేస్తుంది అనిపించింది. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము. శరీరం అన్నది కొంచెం తెలుసుకుంటే నేను ఆడ, నేను మగ అనే మనిషిని అని తెలుసుకుంటాం. అలాగే మనస్సు గురించి కూడా సగం తెలుసు, సగం తెలీదు. మనకు పూర్తి అన్ని విషయాలు తెలుసా అండి? తెలీదా? అంటే తెలుసు, తెలీదు. కొన్ని చోట్ల తెలుసు. ఆహ్, కొన్ని చోట్ల తెలీదు. కానీ తెలుసన్న చోట తెలుసనే చెప్పలేం. తెలీదన్న చోట తెలీదనే చెప్పలేం. ఎందుకంటే మన మీద మనకే నమ్మకం అనేది, మన మీద మనకు కాన్సంట్రేషన్, మన మీద నమ్మకము, మన మీద ఆత్మవిశ్వాసం అనేది మనకు సరిగా ఉండదు. అందరికి కాదు, కొందరికి. అజ్ఞానంగా ఉండేటప్పుడు అస్సలు అనిపించదండి. తెలియకుండానే మనకి ఇవన్నీ లోపలుంటాయి మన లోపల. తెలిసిన చోటేమో కొంచెం కొన్ని సార్లు మౌనంగా ఉంటాం. తెలియని చోట తెలీదన్నా కూడా ఒప్పుకోకుండా అడ్డంగా మాట్లాడేస్తుంటాం. అలాంటప్పుడు అర్థమవుతుంది. మనకెంత జ్ఞానం ఉంది అనేసి మన ఎదుటి వాళ్ళు చెప్తే అప్పుడు అర్థమైతుందనమాట. కాబట్టి సగం తెలుసు, సగం తెలియదు. బుద్ధి చాలా కొంచెం ఉంది. కొంచెం ఉంది. కాబట్టి జ్ఞానం అస్సలు లేదు. సారయితే అస్సలు నిక్కచ్చిగా చెప్పేస్తాడు. జ్ఞానం అంటే మనకు లేదనే చెప్పేస్తారు. మనమేమనుకుంటామంటే మనకింతింత డిగ్రీలున్నాయి, ఇంతింత చదువులు, ఇంతింత ఆస్తులున్నాయి, ఎంతో నాకు పేరు పలుకుబడుంది. నాకు జ్ఞానం లేదంటే అది ఎలా అవుతుంది?
కాదు కాదు. నాకు చాలా జ్ఞానం ఉందని మనం అనుకుంటాం. కానీ మన గురువుగారైతే ఆత్మ జ్ఞానం, మనిషికి ఆధ్యాత్మిక చింతన లేనప్పుడు అసలు జ్ఞానమే లేదని చెప్తారు. ఎందుకంటే అది అసలైన జ్ఞానం. ఇది భౌతిక జ్ఞానం అవసరం. మనకు భుక్తి గడవడానికి, మన జీవన విధానం గడవడానికి. ఇదొక్కటే జీవితం కాదు. ఇది అందులోని ఒక భాగమే. కానీ మనం ఎందుకొచ్చామో ఈ భూమి మీదకి అసలు విషయం మర్చిపోయి దీంట్లోనే పడి కొట్టకలాడిపోతూ ఉంటామండి. నిజంగా ఇప్పుడిప్పుడు ఇప్పుడు సబ్జెక్ట్ చెప్తున్నానంటే నేనేదో తెలుసుకొని నేను బంధం ఇది మోక్షానికొచ్చేసినానని నేను చెప్పడం లేదు. నేను తెలుసుకోవడానికి నాలాంటి వాళ్ళు కొందరుంటారు. అందరూ కాదు. ఇంకా ఆ స్థితిలో ఉన్నవాళ్ళము. వాళ్ళ కోసం నేను తెలుసుకోవడానికేనండి. అస్సలు ఏమన్నా తెలుసుకున్నామంటే అంతే తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. మన మన సార్ చెప్పిన జ్ఞానము సంవత్సరాలు తెలుసుకున్నా తనివి తీరదు, తరగదు. అంత జ్ఞానంగా చెప్తారాయన. పాయింట్స్ మామూలుగా ఉంటాయండి. అసలు ఏం కష్టమే ఉండదసలు. ఇది ఏముంది ఈజీ ఎవ్వరికైనా అర్థమైపోతుంది. కానీ అందులోని లోతు అది అర్థం చేసుకోవాలంటే జ్ఞానం చాలా జ్ఞానం సార్ చెప్పిన జ్ఞాన నవరత్నాలు అడుగడుగున అనుక్షణం ఉపయోగపడాలి మనకి. అంత ఉంటుంది. నిత్య జీవితంలో మన జీవితంలోనే, మన ఇంట్లోనే, మన భర్త, మన పిల్లలు, మన భార్య, మన సంబంధ బాంధవ్యాలు ఇవే చాలు మనకి. ఇంకెక్కడికో వెళ్లి ఏవో హితోపదేశాలు తీసుకొని వేలు ఫీజులు కట్టి నేర్చుకోవాల్సిన అవసరమే లేదండి. మన కుటుంబము, మన ఇంట్లో వాళ్ళే మనకు, మన సమాజం, మన చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళే మనకు చానా నేర్పిస్తారు. కాబట్టి జ్ఞానం అనేది అసలు లేదు. బ్రహ్మ జ్ఞానం అసలది ఇంకా ఎక్కడుందో అసలు చాలా సుదూరంగా ఉందనేసి, దూర తీరాల్లో ఎక్కడో ఉంది. ఒకప్పుడు పాట పాడేవాళ్ళు. హ్మ్. దూరాన సారాదీపం అనేసి మాకు సార్ చెప్తూ ఉంటే పాట. అప్పుడేం సార్ పాడుతున్నాడని అనుకునేవాళ్ళం చిన్నప్పుడు. స ఇంగ్లీష్ టీచర్ ఆయన మ్యాథ్స్‌కొస్తారు శివరామ శాస్త్రి అని. ఎంత పాడుతూ ఉంటారో. ఆయన మంచి ఆర్టిస్ట్ అన్నమాట. అందుకేమన్నా పాడుతున్నాడేమోని. అందులోని అర్థం ఏదుందంటే ఇప్పుడు అర్థమవుతుందన్నమాట. అలా ఈ 5 విషయాలు తెలిస్తే మోక్షము, తెలియకపోతే బంధము. ఈ 5 విషయాలు ఏం మాకు తెలియదా ఇంతవరకు ఎప్పుడు. వేరే వాళ్ళ దగ్గరికి పోయి చెప్పినామనుకోండి, వీళ్ళు గంగా వచ్చినారండి చెప్పడానికి. ఈ కొత్తగా జ్ఞానము, మోక్షము, ధర్మము అవి ఇవి అంటే ఇయన్నీ మాకెప్పుడో ఎప్పటినుంచో తెలుసంటారు. ఎప్పటినుంచో తెలుసు కానీ ఆచరించం. ఆచరించాలంటే ఆమడ దూరం ఉంటాం. ఎందుకు అక్కడ మనల్ని మనం కోల్పోతాం. మనం నష్టపోతాం. మనం చాలా ఇబ్బందులు పడతాం. చెప్పడానికైతే ఈజీగా చెప్పేయొచ్చు. ఉచిత సలహాలు ఇవ్వడం చాలా సులభం. ఆచరించడమే చాలా కష్టమవుతుందనమాట. కాబట్టి శరీరం తెలుసు. ఆ శరీరాన్ని ఎలా ఉంచుకుంటున్నామా? శరీరానికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నామా? అనే అది అర్థం కావాల. ఇది అసలు ఒక్కో దాని గురించి మనం చెప్పుకుంటే ఎంతైనా చెప్పుకోవచ్చండి. అసలు దాని గురించి అవగాహన అనేది మనిషికి ఉంటే ఫస్ట్ మన మీద మనకు కానీ, ఈ పరిస్థితుల మీద అన్నిటి మీద. కాబట్టి ఈ విషయాల గురించి తెలుసుకుందాం. తెలియకపోతే మళ్ళీ బంధంలోనే ఇరుక్కుపోతాం కాబట్టి. క్లైబ్యమ్మ స్మగం స్మగమః పార్థ తత్వ యోపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరంతప. క్లైబ్యం అంటే దీనత్వం. అసలు మనకు దేంట్లో దీనత్వం ఉందనేది తెలుస్తోందా? ఎక్కడ ఉన్నది? అర్జునుడికి ఏదో ఆ యుద్ధ సమయంలో అక్కడ నా బంధువులున్నారు, ఇక్కడ నా వాళ్ళున్నారు, ఇక్కడ పెద్దనాన్నలు, బాబాయిలు, తాతలు వీళ్ళందరినీ నేను చంపాలని అనే దాంతో ఆయనకు అక్కడ దీనత్వం వచ్చింది. కానీ మనకు నిత్యము, నిత్యం మనకు తెలియకుండానే మనము ఆ స్థితిలోనే ఉంటున్నామండి. ఎందుకంటే ఇక్కడ నాది, ఇక్కడ నీది. ఇక్కడ మనల్నిద్దరిని మనం అనుకోకూడదు. మనం వేరే వాళ్ళనైతే అనొచ్చు. ఇలాంటి హ్మ్. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒక్కోసారి ఇరుక్కుపోతూ ఉంటామనమాట. గాంధీవ వదిలేసి అర్జునుడు ధీరుడైపోయాడు. నేను చంపను. నాకొద్దు పాపం అంటూ కూర్చుండిపోయాడు. ఎందుకంటే అక్కడ అందరూ తన వాళ్ళు, బంధువులు ఎవరిని నేను పోగొట్టుకోవాలనేసేసి. అంత వీరుడు కూడా ధీరుడైపోయాడు. దీనత్వం ఉండకూడదు. కాబట్టి నీలాంటి వీరుడికి అది తగదని శ్రీకృష్ణ భగవానుడు ఎంతగా నచ్చజెప్తున్నాడో. లేచి కారుణ్యముకుడిక నాయన హృదయ దౌర్బల్యం అంటే క్షుద్రం దేనికి? కాబట్టి భయపడవద్దు. దేనికి నువ్వు భయపడొద్దు. చావు అనేది శరీరం కానీ ఆత్మకి లేదు. కానీ చెప్తున్నాడు తనేమో శరీరానికే చావుంది. ఆత్మకి లేదు నాన్న. శరీరం మళ్ళీ వస్తుంది. ఈ షర్ట్ ఎళ్ళిపోతే మళ్ళా కొత్త షర్ట్ తీసుకుంటావు. అలాగే ఇది కూడా అని చెప్తే నువ్వు ఎంతైనా చెప్పొచ్చు కానండి. తనకై తనకు స్వతహాగా స్వయంగా అనిపించేంత వరకు ఎంతసేపు చెప్పినా కూడా ఎవరు పక్కవాళ్ళు
అది ఎక్కించుకోలేం. ఒకప్పుడు మనం కూడా అలాగే చాలా చాలా విషయాల్లో ఆహ్, చేసేవాళ్ళమే. ఎందుకంటే తెలీదు. అలాంటి అజ్ఞానంలో ఇరుక్కుపోతూ ఉంటామనమాట. చావు అనేది శరీరానికే కానీ ఆత్మకు లేదు. ఈ విషయం తెలిసిన వారు చావుని ఎదురుస్తారు కానీ, చావు గురించి అసలు భయపడరు. దేనికి గూడా భయపడరు. ఆ చావనేది అసలిప్పుడైతే ఆ చావు అనే పదం వినిపించినా గూడా కోపం వస్తుందండి ఇళ్ళల్లో. చాలా ఇళ్ళల్లో నేను చూసాను. మా ఇంట్లోనే అత్తగారింటికొచ్చిన తర్వాత మామూలుగా పెద్దవాళ్ళు పొద్దుపోవడానికి అది ఇది కొంచెం టైమ్ పాస్‌కి అప్పుడు హ్మ్. బారకట్ట అవి వాడతారు. దాంట్లో చావు అనే దానికొస్తుంది. ఇది చంపేసిన దీన్ని ఈ కాయ ఇదొచ్చి చంపేసిన. ఏందమ్మా ఇల్లన్న తల్లికి ఎప్పుడు చావు గురించి మాట్లాడతారు. చావు అని. నాకైతే ఆశ్చర్యం అనిపించింది. అప్పటికి ఒకరో ఇద్దరో చనిపోయుంటారు మన ఇంట్లో పెద్దవాళ్ళు. అయినా చావంటే భయము. మళ్ళీ మాటంటే గూడా భయమైతుందనమాట. నాకు అప్పటికేం ధ్యానం తెలీదు, ఏం తెలీదు. కానీ అనిపించేది మనసులో. ఏంటి వీళ్ళకి మరీ ఇంత విచిత్రం. చావంటే ఇంగ తెలుసు గదా! మన వాళ్ళే చనిపోయుంటారు పెద్దవాళ్ళు. అలాంటప్పుడు ఎందుకిలా అనుకుంటారు. కానీ ఎదిరించలేము. మనకెందుకొచ్చింది అలా అనేసి సైలెంట్‌గా అయిపోయేవాళ్ళం. ఇవన్నీ జ్ఞాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ ఎందుకు భయపడిపోతారా అనిపించిందనమాట. మన చావు మన చేతుల్లో ఉండాలి. ఏ బాక్టీరియా చేతిలోనో కాదు. ఏ వైరస్ చేతిలో కాదు. అది మనం అవసరం. మనమందరం కూడా గుర్తుపెట్టుకుందాం. ఎందుకు కరోనా సమయంలో ఎప్పుడు మన చావులు అసలు గురించి ఆలోచించడానికి భయపడిపోయేవాళ్ళు. ఒకరి గురించి ఒకరి దగ్గరికి వెళ్లి పరామర్శించడానికి, అడగడానికి, షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, వాళ్ళు బాగున్నారా అని దగ్గరికి పోయి అడగడానికి కూడా మనకు ధైర్యం సరిపోకుండా ఉంది. ఎందుకు? ఎక్కడ వైరస్ వచ్చి మనలో అటాక్ అయ్యి మనకు కరోనా వస్తుంది. ఈ కరోనా ఇప్పుడొచ్చింది. ఇంతకు ముందుగా కొన్ని ఏండ్ల క్రితం ఏదో ఒక రూపంలో మనుషుల్ని వచ్చి పట్టి పీడిస్తోందని బాధపడుతున్నామే. మనం మాత్రం ఎన్ని జీవులను హింసించి, ఎంతమందిని బాధపెట్టి, మనం ఆస్తులు కొట్టేస్తూ ఉంటాం. జీవులను చంపి, మన భుక్తి కోసం, మన రుచుల కోసం వాటిలిని చంపి తినేస్తాం. అప్పుడు మాత్రం ఇవన్నీ అనిపించదండి. అప్పుడు ఎంజాయ్‌మెంట్. అప్పుడు నేను గొప్ప, నేను ఆస్తిపరుడిని, స్థితిపరుడిని కాబట్టే నేను ఇంతమందికి విందు ఇవ్వగలిగాను. అసలు ఈ మధ్య ఒకైతే చెప్పకూడదండి పేర్లు ఎవరికీ అవసరం లేదు. ఒక హ్మ్. తెగవారు. ఇక్కడ కూడా క్యాస్ట్, మతాలు గూడా అవసరం లేదు. ఓన్లీ నాన్ వెజ్‌కు 4,00,000 ఖర్చు. ఓన్లీ 4. తర్వాత దానికి ఇంకా చేయడానికి దానికి ఎన్ని లక్షలు ఖర్చు. అంటే ఎన్ని జీవులు హింసించబడి ఉంటాయి. మన మన ఇంట్లో ఒక కొడుకో, కూతురో పెళ్ళికి ఇద్దరు ఇంతమంది అంతమంది జాని కోసం ఎంత ఎంతమంది ఎన్ని జీవుల ఘోష మనకు కొట్టుకుంటుంది. కానీ అది మనం ఆలోచించం. ఇక్కడ మాత్రం విందు ఇచ్చాము, పెళ్ళిళ్ళు చేసాం, పేరంటాలు చేసాం. ఎంతమంది మనల్ని పొగిడారు. ఎక్కడ మనం ఇరుక్కుపోతున్నామో చూడండి అస్సలు తెలియకుండానే. కాబట్టి మన చావు మన చేతుల్లో ఉండాలి. కానీ మన చావు మన చేతుల్లో లేకుండా బయట పక్క వాళ్ళ చేతుల్లో హ్మ్. పక్కన హ్మ్. వ్యాధుల పేర్లతో వాటిల్లో ఇరుక్కుపోయి చచ్చిపోతున్నాం. మనిషి సహజంగా ఆయువు తీరి చావనేది గ్యారంటీగా ఉంటుంది. అది ఒక్కొక్కరు వాళ్ళ లైఫ్ టైమ్ బట్టి. కొందరు 50 ఏండ్లు, 60, 70, 100 సంవత్సరాలు, 20 ఏండ్లు అది చెప్పడానికి లేదు. వాళ్ళు తీసుకొచ్చిన డిజైన్ బట్టి, వాళ్ళ కర్మ ఫలితాలను బట్టి ఇక్కడ ఉంటుంది మరణం. కానీ అనవసరంగా వచ్చిన దానికంటే కూడా మధ్యలోనే అయిపోజేసుకొని పోయారు చాలామంది. మనము పోతాం. ఇక్కడ ఎవరు శాశ్వతం కాదండి. కాకపోతే తెలుసుకొని ఇది కూడా మనం చవిచూసి దీనికోసమే వచ్చాం గదా! అని తెలుసుకొని చనిపోతే మంచిది. సార్ సదానంద యోగి గారు చెప్పాడు కదా! 1983లోనే ఏప్రిల్‌న సార్‌ని పిలిచి, "సుభాష్ నా టైం అయిపోయింది. నేను శరీరాన్ని వదిలిపెడుతున్నాను. నా సమాధి ఏర్పాటు చెయ్యి" అనేసేసి. నెల రోజుల్లో స్థలం సార్ వాళ్ళు చూడడము, అక్కడ కేటాయించి సార్ సార్ వాళ్ళ గురువు గారి శరీరాన్ని అక్కడికి మనిషిని తీసుకొచ్చి, ఆయన చెప్పిన ప్రకారం ఉండి ఆయనకి అవన్నీ చేశారు. ఎలా తెలిసింది? అంటే ఆయన చేతిలో చావుంది. చావు చేతిలో ఆయన లేరు. గురువు లేరు. ఎంత గొప్ప స్థితి అండి. ఇప్పుడు మన బ్రహ్మంగారు గాని, మన రాఘవేంద్ర స్వామి కానీ, మన షిరిడి సాయిబాబా వీళ్ళంతా ఆషామాషీగా రాలేదు. సజీవంగా కొన్ని శతాబ్దాల ముందర వాళ్ళని చూసి, వాళ్ళతో అనుభవించిన వాళ్ళు. అంతకుముందు కొన్ని ఏండ్ల క్రితం మన ఋషులు, మన గురువులు, ఈరోజు మన దైవాలంగా మనం పూజించే వాళ్ళ ఎంతమంది ఇవన్నీ జరిగినవే. కానీ అది పట్టుకొని అక్కడే విగ్రహాలను దేవుడున్నాడని అక్కడే ఆగిపోద్దండి. స్టెప్ ముందుకేసి జ్ఞానం వైపు ప్రయాణం చేయండి అని చెప్తారు కానీ, ఏవి వద్దు ఇక్కడ అన్నీ తీసేసేయండి. అది కాదండి మనం నేర్చుకోవాల్సింది. వాళ్ళ నుంచి ఏం చేస్తారో వాళ్ళు ఏం చేసి
ఆ స్థాయికొచ్చారా? అంత చేయలేకపోవచ్చు. కొంచెమైనా చేయొచ్చు. ఆ మార్గంలో మనం ప్రయాణం చేయడానికి అడుగైనా వేయొచ్చు. ఆమడ దూరం పరిగెత్తిపోకుండా ఒక అడుగైనా ముందు వేయడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి వాళ్ళ గురువు చెప్పినట్టే ఆ తారీఖే ఫిక్స్ చేసి ఆ టయానికి డాక్టరొచ్చి డాక్టర్‌ని తీసుకురావాలి. ఎందుకంటే నేను శరీరం వదిలినప్పుడు ఆ డాక్టరు సర్టిఫికేట్ చేయాలని చెప్పారట. సార్ సంగీతం గురువు శ్రీపాద పినాకపాణి గారు వచ్చి చెప్తే అంతకన్నా భాగ్యం అని వచ్చారట. సార్ సంగీతం గురువు వాళ్ళందరూ కలిసి ఆయన వచ్చారు. 3 సంవత్సరాలు సార్ దగ్గర ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్నారు. 2000 కీర్తనలు సార్ నేర్చుకున్నారట అండి. సార్ గురువుగారికి ఇంతకు ఎంత ఆయన చెప్పిన ప్రకారంగానే హ్మ్. 1983 మే 22న అక్కడ నలుగురున్నారట. అప్పటికప్పుడు శ్రీ సదానంద యోగి గురూజీ తన శరీరాన్ని అక్కడ నేను వదిలి వెళ్ళాడట. ఏ వ్యాధులు వచ్చి శరీరం వదలడం కాదు. స్వయంగా వాళ్ళ ఇచ్చ ప్రకారం వదిలి వెళ్ళడం. ఏ వ్యాధులు వచ్చి కాదండి. మనము వ్యాధులతో భయపడి మామూలుగా సామెతలున్నాయి. పెద్దవాళ్ళు చెప్తున్నారు. జ్వరమొచ్చి కాదు వీడు అంతరాలు మోయలేక చచ్చిపోయాడన్నట్టు. ఆ! ఇంత వ్యాధికే ఎన్ని చోట్లకో వెళ్ళి ఎంతో మంది చెప్పిన పూజలు, పునస్కారాలు అవి చేస్తాము. అన్నిటిని నమ్మేస్తాం. ఆ టైం వచ్చినప్పుడు అనారోగ్యము అంత బాధపడిపోయి, దిగులు పడిపోయి ఎల్ ఎవరు ఏది చెప్తే వ్యాధొస్తే వెర్రోడన్నట్టు ఎవరు చెప్తే వాళ్ళ వైపు పరిగెత్తి అట్లా చేస్తాం. అంత బాధ కలిగితేనే ఎంతో సఫర్ అయిపోతాం. అలాంటిది ఒక్క క్షణం ఆలోచిస్తే జీవహింస చెయ్యరండి. అస్సలు చెయ్యరు. అది చేయకుండా ఉన్నవాళ్ళు ఈరోజు అందరూ మహానుభావులు ఎంతమంది ధ్యానానికొచ్చి శాకాహారులుగా మారారో వాళ్ళందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలండి. ఆషామాషి కాదు అలా మారడం అంటే. కాబట్టి ఎంతైనా సరే అండి. అది వదిలేసారట. అదే శరీరమైనా ఎంతో యోగ శక్తి ఉంటే కానీ అది సాధ్యం కాదు. అంత స్థాయి రావాలంటే మాటలు కాదు. నిన్న చెప్పారట అక్కడ డాక్టర్సే చెప్పలేరు. మళ్ళీ ఇన్నిన్ని లక్షల ఫీజులు తీసుకొనేసి ఇంత బాగవుతుందంటారు. ఆ సమయానికి ఇప్పుడు ఏది కాదు. ఒక ఆపరేషన్ బదులు 2 ఆపరేషన్‌లు చేసేస్తారు. ఎందుకంటే అవును అది అక్కడ ఊహించలేదు. ఇది ఉన్నట్టుండి ఇట్లా జరిగింది, అలా జరిగిందనేసి. మన జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. అలాగని అందరూ కాదండి. ప్రాణాలు కాబట్టి నిలబెట్టిన డాక్టర్స్ కూడా ఉన్నారు. ఇది ఏది ఎవరి గొప్ప, ఎక్కువ, తక్కువలు కాదు. మన కర్మల ఫలితాలు కూడా కొన్ని ఉంటాయి. కాకపోతే తెలిసి కూడా చేస్తాం చూడండి కొన్ని. తెలియక చేస్తే సరే. తెలిసి చేసినామనుకోండి అది ఇంకా ఎక్కువ పాపమనమాట. కాబట్టి మనం మన పని అయిపోయిన తర్వాత శరీరాన్ని వదిలిపెట్టాలి. వచ్చిన పని మానేసి కాదు. మనం మన ఇక్కడ పనుందని వచ్చాం ఈ భూమి మీదకి. కానీ ఇక్కడ ఇదే శాశ్వతం. మనం ఇక్కడ భ్రమ పడిపోతున్నాం. మనం ఏ పని మీద వచ్చామో ఆ పని ఇక్కడ చేసిన తర్వాత శరీరాన్ని వదిలిపెట్టాలి. కానీ పనంతా మానేసేసి ఇంక ఈ పని నేను చేయలేను బాబు, శ్రమ వద్దు, హాయిగా చనిపోతే చాలనుకుంటే కాదు. మళ్ళీ జన్మ తీసుకోవాల్సొస్తుంది. కాబట్టి దేనికొచ్చామో ఆ పని చేసి సార్ చెప్తూ ఉండేవాళ్ళు. సంగీతం నేర్చుకొని చావండి. లేకపోతే మళ్ళీ జన్మ ఎత్తి సంగీతం నేర్చుకుంటారు. ధ్యాన ప్రచారం చేయండి. లేకపోతే మళ్ళీ జన్మ తీసుకొని ధ్యాన ప్రచారం చేస్తారు. కాబట్టి మీరు ఏ పని కోసం వచ్చారు? ఏ పని మీద ఈ భూమి మీదకి జన్మ తీసుకొనొచ్చారో ఒకసారి ఆలోచించండి. ఆ పని చేసి చావండి. మళ్ళీ చావు ఉన్నది మీకనేసి. సార్ నవ్వుతూనే మనకి జ్ఞానబోధ అందించేవారండి. కాబట్టి మన పనయిపోయి శరీరాన్ని వదిలిచ్చి కాదు. వేరే ఊరికి వెళ్తాం. పనయిపోయిన వెంటనే మళ్ళీ తిరిగి మన ఇంటికొస్తాం కదా! అలాగన్నమాట. అది ఎంత ఇష్టంగా ఉంటుందో ఎక్కడికైనా వెళ్ళాలంటే, ప్రయాణం అంటే నిజంగా అండి చిన్న పిల్లలకనే గాదు, పెద్దవాళ్ళని కాదు. చిన్న పిల్లలకి ఇంకా హాయిగా ఉంటుంది. పెద్దవాళ్ళకి కొంచెం పనులెక్కువ కాబట్టి కష్టంగా ఉంటుంది. వేరే ఊరికి వెళ్ళాలంటే ఇష్టమే. వెళ్తాం. ఎంతసేపు ఎన్ని రోజులో, ఒక రోజా, 4 రోజులా, 10 రోజులా? లేదా ఇన్ని రోజులని గ్యాప్ ఉంటుంది. టైం ఉంటుంది. అన్నీ ఫిక్స్ చేసుకొనేసి ఇక్కడిక్కడన్నీ ఎత్తి పెట్టేసేసి లాకర్‌లో పెట్టేయాల్సినటివి లాకర్‌లో పెట్టి, ఎవరికైనా ఇవ్వాల్సినటివి ఇచ్చి, ఇవన్నీ చేసుకుంటూ వెళ్తాం. కానీ అక్కడే ఉండిపోతామా? అస్సలు ఉండిపోం. పని అయిపోయిందా లేదా? అయిపోయిన వెంటనే ఇంకా ఎప్పుడు బస్సు ఉంటుందా? ఎప్పుడు ట్రైన్ ఉంటుందా? ఏ ఫ్లైట్‌కి వెళ్ళిపోవాలా అని. ఎందుకు? మనం వచ్చిన ఊరు మన స్వస్థలానికి వెళ్ళాలని ఇష్టం ఉంటుందన్నమాట. అలాగే ఈ భూమి మీద కూడా మనం మన పని మీద వచ్చాం. ఏదో ఇక్కడ తినడానికి, తాగడానికి, ఎంజాయ్‌మెంట్ కోసమే అని మనం అనుకుంటున్నాం. ఎందుకు మాయలో ఉన్నాం. అజ్ఞానంలో ఉన్నాం గాబట్టి అలానే ఉంటుంది. అదే ఉంటుంది. కాబట్టి ఈ భూలోకం ఒకటే కాదు మనకు ఎన్నో లోకాలున్నాయి. ఎన్నో లోకాల్లో మనం మన పనులు చేస్తూ ఉన్నాం. మనం భూలోకం నుంచి మరొక లోకానికి హ్మ్. పుట్టిన ఇవన్నీ కూడా ఒకరి చోటనే ఉండిపోలేదు. ఎన్నో లోకాలున్నాయి. నీకు తెలీదు. ఈరోజు నాకు ఈ ఊరు ఒక్కటే తెలుసు. వేరే ఊర్లో ఏది తెలీదు. నాకు తెలియనంత మాత్రాన అక్కడ ఊర్లు లేవా అంటే లేవు కదా! కాదు కదా! అన్ని ఊర్లు, అన్ని దేశాలున్నాయి. కాకపోతే నాకు ఇదొక్కటే తెలుసు.
మనకేమనిపిస్తుందంటే పుస్తక మండూకంలాగా బావిలో ఉన్న కప్ప అదొక్కటే ప్రపంచం అనుకుంటుందట. ఇంగెక్కడ ఎవరు లేరు, ఎక్కడ లేదు ఇదే ప్రపంచం అనేసి. పక్కకెళ్ళి పైకొచ్చేసిన తర్వాత వచ్చేస్తే తెలుస్తుంది ఎంత ఊరుందా, ఎంత ప్రదేశం ఉందా, ఎంత చూడాలని. మన పరిస్థితులు, మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. బావిలో కప్పలాగా ఆడాడే కొట్టుకులాడుకుంటున్నాం కాబట్టి ఎంతో ఉందనుకుంటున్నాం ఫ్రెండ్. పుట్టుట నిజము, పోవుట నిజము. సార్ మనకి పాటలు ఎంత జ్ఞానపరంగా అందిస్తూ వచ్చాడు. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నటనడమే పని నాటకము. హాయిగా పాట వింటూ ఉంటే అసలు తెలియకుండానే మనకి వెళ్ళిపోతామండి. అంత జ్ఞానం ఉంటుంది. పుడుతున్నాం, చచ్చిపోతున్నాం. కానీ దేనికోసం వస్తున్నామో ఆ విషయం మర్చిపోతున్నాం. కాబట్టి దయచేసి ఆ విషయాలు తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేద్దామండి. అది చేయకుండా మనం మాత్రం ఇక్కడ అనేసి ఆలోచించకుండా. కాబట్టి నానాటి బ్రతుకు నాటకం. అంటే నానాటి బ్రతుకు ఈ 4 రోజులే. అంటే బాల్యం, యవ్వనం, ప్రౌఢప్యం, వృద్ధాప్యం. ప్రతి ఒక్కరికి ఈ 4 స్థితుల్లో రావాల్సిందే. కాబట్టి వెళతాం, వస్తాం. పునరపి జననం, పునరపి మరణం. ఆత్మ మళ్ళీ శరీరాన్ని తీసుకుంటుంది, వెళుతుంది, మళ్ళీ వస్తుంది. ఈ విషయాన్ని ఈ విషయానికి ఏడుపు ఎందుకు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో, నీవు ఎవరిని చంపడం లేదు. నీవు కూడా చావవు. చచ్చేలోపు చచ్చే ఈ శరీరం చచ్చే నీవు చావవు. ఈ శరీరం చస్తుంది కానీ నువ్వేం చావవు. కాబట్టి చాలా ఈజీ. ఇది తెలిస్తే మోక్షము, తెలియకపోతే బంధము. కాబట్టి ఈ శరీరం నశిస్తుంది. ఆత్మ మళ్ళీ జన్మ తీసుకుంటుంది. కొత్త శరీరం వస్తుంది. కానీ మనం బట్టలైతే మాత్రం కొత్త బట్టలు కావాలని చాలా ఇష్టపడతాం. వేలు, వందలు, లక్షలు ఖర్చు పెట్టి బట్టలు తెచ్చుకుంటాం. కానీ శరీరాన్ని వదిలిపెట్టాలంటే మాత్రం చాలా చాలా భయము, బాధ, దుఃఖం వచ్చేస్తుందండి. ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి ఆహ్, ఆ జ్ఞానం అనేది తెలియనప్పుడు అంత కష్టంగా ఉంటుందన్నమాట. మనకి ఇదంతా కూడా ఈ బంధమొద్దు. మనకు మోక్షమే కావాలి కాబట్టి, ఈ శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ వీటి గురించి మనం చాలా చాలా తెలుసుకుందామండి. 4 వేళ్ళు ఒకవైపు ఉన్నాయి. అంటే ఇహము ఇంకొక వైపు ఉంది. ఇవన్నీ కూడా ఈ 4 వేళ్ళు ఒకవైపు ఉంటే, ఈ బొటన వేలు ఒకటి కొంచెం డిఫరెంట్‌గా దూరంగా ఉంటుంది. ఎందుకంటే ఇదంతా ఇహం, ఇదంతా పరం. 4 వేళ్ళు ఒకవైపు, ఒక వేలు ఒకవైపు. 'మహేష్ బాబు' సినిమాలో పాట కాదండి. నలుగురికి నచ్చినది నాకసలు నేనొక్కడినే ఒకవైపు అనేది ఇది కాదనమాట. కాబట్టి ఇహలోకం నుంచి విడివిడిగా పరలోక సంబంధం ఏర్పరచుకోవాలి. ఇక్కడ సంబంధాలు ఏర్పరచుకోవాలి కాబట్టి ఇక్కడికొచ్చేస్తున్నాం. ఆత్మ అనేది ఇహలోకంలో ఇరుక్కుని ఉంది. కాబట్టి ఇహలోకంలోంచి విడివడి పరలోకంతో అనుసంధానం కావాలి. ఇదే మోక్షము. ఇక్కడ బంధం ఉంది. మోక్షము ఉంది. ఆత్మ బంధంలో ఉంది. తెలుసుకోలేదు కనుక తను ఆ బంధంలో ఇరుక్కుపోయి ఉంటది కాబట్టి తెలుసుకోలేకుండా ఉంది. ఇక్కడ ఇహము, పరం అన్నీ మనం తెలుసుకోవడానికి ఇక్కడికొచ్చామనమాట. ఆత్మ ఎందుకు తెలుసుకోలేదంటే మనసు యొక్క ఆధీనంలో అది ఉంది. ఆత్మను కూడా కప్పిపుచ్చేస్తుంది. మనసు అంత మాయా మృగం. దానికి అస్సలు చాలా చాలా తెలివిగా ఉంటుందండి. అదెక్కడ ఇరుక్కోపోతుంటుందనమాట. దీన్ని కూడా ఇరికిచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి మిడిమిడి మనస్సు, మిడిమిడి బుద్ధి ఆధీనంలో ఉంది ఆత్మ. కాబట్టి శరీరం కంటే పెద్దగా ఉంది ఆత్మ. శరీరం మీద జయం సాధించింది ఆత్మ. కానీ మనస్సుకు లోబడిపోయింది. శరీరం కంటే చాలా గొప్పదే ఆత్మ. కానీ మనసుకు లోబడిపోయిందనమాట. బుద్ధి బుద్ధి ఉన్నవాడికి తెలిసి నా బుద్ధి మాంసం తింటే బలంగా ఉంటుంది. డాక్టర్ చెప్తారు. ఈ బుద్ధి లేని తలలన్నప్పుడు తనం ఉండేటప్పుడు ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. వింటూ ఉంటాం అనమాట. అలాంటివి తింటే మంచిది, ఇలాంటివి తింటే మంచిదని దాంట్లో ఇరుక్కుపోతూ ఉంటారు. ఆ బుద్ధి కూడా లోబడి ఉంది అంటే అందుకే అది బంధంలో ఉందన్నమాట. ఆత్మ అనేది విడివడిన తరువాతే తన సర్వాత్మతో ఏకమైతే అప్పుడే ఇదంతా కూడా జరుగుతుంది. అందుకే ఇదంతా జరగడానికి ప్రాసెస్ పేరు ఇదంతా కూడా ధ్యానంలో నీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ ధ్యానం వల్ల మోక్షం వస్తుంది. అందుకే ధ్యానం చేస్తున్నప్పుడు మాత్రమే ఇలాంటి వాటికి అర్థాలకి, పదాలకి అర్థం తెలుస్తుంది. అంతరాత్మతో నువ్వు అనుసంధానం అయినప్పుడు మాత్రమే ఇలాంటివి తెలుసుకుంటావు. లేకపోతే అక్కడెక్కడ ఇరుక్కుపోతూ ఉంటారండి. కాబట్టి ఇహలోకంలో ఉంటే ఆత్మ పరలోకంలో సంబంధం ఏర్పరచుకుంది. నాకు చావు అనేది
చావు లేదు అని తెలుసుకుంది. నేను ఆత్మనని తెలుసుకుంది. మమాత్మ సర్వభూతాత్మ అని తెలుసుకుంది. ఇహలోకంలో ఉంటే ఆత్మ పరలోకంతో సంబంధం ఏర్పరచుకుందంట. ఇక్కడే ఉంటే పరలోకంతో సంబంధం ఏర్పరచుకోవాలి. అది ఎలా సాధ్యమవుతుంది? ఇలాంటివన్నీ చెప్పినంత ఈజీగా సాధ్యం కాదు. నువ్వెప్పుడైతే ధ్యాన మార్గంలోకొస్తావో, తెలుసుకుంటావో, జ్ఞానాన్ని తెలుసుకుంటావో, అప్పుడు మాత్రమే ఇవన్నీ అర్థమైతాయండి. లేకపోతే అర్థం కాదు. ఆత్మ 2 విషయాలు తెలుసుకుంటుంది. ఒకటి నేను శరీరాన్ని కాదు ఆత్మను. మమాత్మ సర్వభూతాత్మ. అది గూడా కొద్ది రోజుల తర్వాత తెలుసుకుంటుంది. నేను శరీరాన్నే అని కొద్ది రోజులు కొన్ని హ్మ్. సంవత్సరాలలో కొన్ని జన్మలు సరిపోతుంది. అసలు శరీరం తెలుసుకోవడానికే జన్మలు పడతాయి. అలాగే నేను ఈ శరీరమే. తర్వాత ఈ శరీరం మాత్రమే కాదు నేనొక ఆత్మ స్వరూపాన్ని. ఈ ఆత్మ అంతటా ఉందనే విషయాన్ని మళ్ళా తెలుసుకుంటుందనమాట. నాలో ఎక్కడ ఏ ఆత్మ ఉందో, నీలోనూ అదే ఆత్మ ఉంది. ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క ఆత్మ ఉండదు. అందరికి కలిపి ఒకటే ఆత్మ ఉంటుంది. అది సర్వాత్మ అవుతుంది. అందరికి ఆత్మ ఉంది. ఆత్మ స్వరూపం అంతటా ఒకటేగా ఉంది. సముద్రంలోంచి చేతిలోకి కొంచెం నీరు తీసుకుందాం అనుకోండి. చేతిలో నీరు, సముద్రంలో నీరు వేరవుతుందా? కాదు కదా! ఒకటే నీరు. కాకపోతే నువ్వు చేతిలోకి కొంచెం తీసుకున్నావన్నమాట. కాబట్టి తేడా ఏదైనా ఉందా? కాబట్టి ఘటాకాశం, చిదాకాశం. అందరి ఆత్మ ఒకటే. మమాత్మ సర్వభూతాత్మ. ఇది ఫైనల్, ఫైనల్ ట్రూత్ అన్నమాట. చిదాకాశం మనం చెప్తూ ఉంటారు. జ్ఞాన యోగులు మన దగ్గరికి వచ్చి, మనం కాకుండా మనము అక్కడికి వెళ్లి తెలుసుకోవాల్సిన జ్ఞానాన్ని కూడా మన పత్రి సారు ధ్యాన మహాయజ్ఞాల పేరిట, కార్యక్రమాల పేరిట అంత పెద్ద పెద్ద గురువుల్ని, మన గురువు అందరూ కలిపి కూడా మనకు జ్ఞానాన్ని అందించడానికి చేస్తుంటారనమాట. కాబట్టి బేసిక్ ట్రూత్ ఇది. అయాం ఆత్మ, ఆత్మ జ్ఞానం అంటాము. ఫైనల్ ట్రూత్ అంటే మమాత్మ సర్వభూతాత్మ, బ్రహ్మ జ్ఞానం అంటాము. కాబట్టి మనం ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ వస్తాం. బ్రహ్మజ్ఞానం వచ్చినప్పుడు మోక్షం తెలిస్తే, మోక్షం తెలియకపోతే బంధం అన్నమాట. నేను ఆత్మను కాదు శరీరం అని తెలుసుకోవడమే బంధము. నేను ఆత్మను కాదు శరీరం అని తెలుసుకోవడము బంధం. నేను ఆత్మను కాదు మనస్సును అనుకుంటే బంధమే. నేను ఆత్మను కాదు బుద్ధిని అనుకుంటే బంధమే. నేను ఆత్మను కాదు సర్వాత్మను అని తెలుసుకుంటే మోక్షము. నేను ఆత్మకు కూడా నేను ఆత్మను కాదు, సర్వాత్మను అని తెలుసుకున్నప్పుడు మోక్షము. ఆ స్టేజ్ ఫస్ట్ ఏమి లేని స్థితి నుంచి మళ్ళీ మనిషి నుంచి మళ్ళా కొంచెం తెలుసుకుంటూ వచ్చినప్పుడేనండి ఈ స్థితికొస్తారు. లేకపోతే ఆ బంధాల్లో ఇరుక్కుపోతూనే ఉంటాము. మనకు తెలిసినంత హ్మ్. ఎంత ఎంత తెలుసుకున్నా వెంటనే వచ్చేస్తుంది. మాయ అనేది వెంటనే కప్పిపోతుంది. కాబట్టి శరీరంలో 2 జాతులున్నాయి. ఒకటి ఆడ, ఒకటి మగ. మరెవరు మనకు తెలుసు. ముస్లిం అంటాడు ఒకడు, నేను క్రిస్టియన్ అంటాడు ఒకడు, హిందువు, బుద్ధుడు ఇలా ఎన్నో రకరకాలుగా అంటాడు. కానీ నేను ఆస్తికుడను, నేను నాస్తికుడను, నేను కమ్యూనిస్టును అంటాడు. ఇలా ఉండేది ఆడ, మగ. వాటిల్లో ఇవన్నీ కలిపి వస్తున్నాయన్నమాట. ఇవన్నీ మనకు మనసు పరమైన జాతులు. ఇవన్నీ ఇప్పుడు అందుకేనండి ఈ కుమ్ములాటలు, కొట్లాటలు ఇవన్నీ జరిగేది. ఎందుకంటే అక్కడ ఆత్మ పరంగా లేదు కాబట్టే. ఆత్మజ్ఞానం అస్సలు లేదు. మనస్సు పని చేస్తోంది కాబట్టి ఇన్ని రకాల యుద్ధాలు, ఇన్ని రకాల హింసాకాండాలు జరుగుతున్నాయి. ఇది ఆషామాషీగా అయిపోదు. ఎంతో, ఎంతో మందిని బలికొంటుంది. ఎప్పుడైతే మనిషి ఆత్మజ్ఞానం లేదో అప్పుడు అంతటా ఇదేనండి ఉండేది. కాబట్టి ఈ జాతులన్నీ మనస్సుకు సంబంధించినవే. యథార్థమైనవి కాదు. మహాకల్పన ఎవరు ఎక్కడ పుడితే ఆ జాతి. అంతే కదండీ! ఒకే బిడ్డని తీసుకొచ్చి అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. అదే బిడ్డను హిందువులు పెంచితే తెలుగు మాత్రమే మాట్లాడతారు. ముస్లిమ్స్ పెంచితే వాళ్ళు ఉర్దూ మాట్లాడతారు. అంటే అక్కడ బిడ్డకు వాళ్ళకేం తెలీదు. మనం ఏం నేర్పిస్తున్నామో వాళ్ళయి నేర్చుకుంటున్నారు. వాళ్ళు మనం నేర్పించి కులము, మతము, జాతిలు పిల్లలకి అంటగట్టేసేసి పిల్లల్ని కూడా ప్రేరేపించి అలా ప్రభావం చూపిస్తుందనమాట. బుద్ధి అనేది గత జన్మ నుంచి వస్తుంది. శరీరము, మనసు ఈ జన్మ నుంచే వస్తాయి. అంతే కదండీ! బుద్ధి ఇప్పుడు నువ్వు తెచ్చి ఇయ్యలేదు. కాకపోతే నేర్చుకుంటారు మంచి మంచి కార్యక్రమాలు అట్లాంటివి. శరీరము ఈ జన్మ నుంచి వస్తాయి. శరీరం తల్లిదండ్రుల నుంచి వస్తుంది. మనస్సు ఈ సమాజం ఇస్తుంది. శరీరమేమో తల్లిదండ్రుల నుంచి ఇస్తుంది. మనస్సు అప్పుడే ప్రభావం. బయటకు తెలియనంత వరకు వాళ్ళు ప్యూరిటీగానే ఉంటారు. ఎప్పుడైతే ఈ బయట ప్రపంచం అంతా వాళ్ళకి ఎవరికైనా తెలుసుకోవాల్సిందే తెలుస్తుంది. ఎప్పుడైతే అదంతా వస్తుందో అప్పుడే వెంటనే మనసు ప్రభావం పడిపోతా ఉంటుందన్నమాట. ఈ జన్మల్లో కానీ వ్యాధుల రూపంలో వస్తున్నాయి. కాబట్టి పూర్వ జన్మ పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. మనం గత జన్మల్లో చేసిన పాపాలు ఈ జన్మల్లో వ్యాధుల రూపంలో వస్తాయన్నమాట. ఈ జన్మలో చేసుకున్న కర్మలు వచ్చే జన్మల్లో వ్యాధులుగా వస్తాయి. అందుకే
తెలియక ఎప్పుడో ఎన్నో చేసుంటాం. ఇప్పుడైనా సరే తెలుసుకొని ఎంత వీలైతే అంత మంచి పనులు చేద్దాం. ఇతరులకు ఉపయోగపడేట్టు. ఏది చేయకున్నా పర్వాలేదు. ఇతరులకు హాని చేయకుంటే చాలు. అది చాలా గొప్ప విషయం. కాబట్టి మనం ఏం చేస్తున్నామో, ఇప్పుడు అనుభవిస్తున్నామనే కొంచెం ఇంగిత జ్ఞానం ఉన్నిందనుకోండి, పొరపాటుతో కూడా చెడు తలంపులు, చెడు ఊహలు రావన్నమాట. కాబట్టి మనం నెలంతా కష్టపడి ఉద్యోగం చేస్తాం. జీతం నెల ఆఖరున వస్తుంది. అట్లే గతంలో చేసిన వాటికి ఇప్పుడు చేసిన వాటికి వచ్చే జన్మల్లో మంచి కర్మలైనా, చెడ్డ కర్మలైనా ఏది చేస్తే అది దాని ఫలితాలు గ్యారంటీగా వస్తాయి. అంతే కదండీ! నెల బాడుగకి ఇచ్చేస్తే నెలంతా అయిన తర్వాత వాళ్ళు బాడుగిస్తారు. నెలంతా కష్టపడి మనం ఉద్యోగం చేస్తే నెల ఆఖరిలో జీతం ఇస్తారు. అంతే. కానీ అక్కడ ఇయ్యకుంటే ఒప్పుకుంటామా? నా జీతం, నా బాడుగ ఇవ్వాల్సిందంటాం. ఇక్కడ కూడా అంతే. నా కర్మలు, నా పాపాలు, నా కష్టాలు నాకు వద్దన్నా కూడా వస్తాయి. కొన్ని అంతే తప్పవు. నువ్వు రావాలనుకున్నా రావు కొన్ని. వద్దనుకున్నా వస్తాయి కొన్ని. అవి ఏవొస్తాయి, ఏవి రావో మనం దెలుసుకోవాలి. మనం మంచి చేస్తే మంచి వస్తుంది. చెడు చేస్తే చెడు వస్తుంది. ఇప్పుడే రాకపోవచ్చు. కొందరికి ఒక్కొక్కసారి అనిపిస్తా ఉంటుంది. వాళ్ళన్ని దుర్మార్గాలు చేస్తుంటారు. వాళ్ళకేమి లేదు. వాళ్ళెంత హాయిగా బతుకుతున్నారండి. మనమేమో ఇంత కార్యక్రమాలు చేస్తూ, ఇంత పుణ్య కార్యక్రమాలు చేసి, అయినా కష్టపడతానే ఉన్నాం. ఎందుకిట్లా? మనకు తెలియదండి. మనం చేసినాటివి మనకన్ని లెక్కలు కట్టి మనకు చూపించేవాళ్ళు మన అది ఎవరెవరు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చూపించుకోవచ్చు. పరమాత్ముడనో, మనకు దేవుడనో, దేవతనో, మన కర్మమనో, ఇవన్నీ ఎలాగైనా సరే ఏది చేస్తే అది గ్యారంటీగా వస్తుంది. కాబట్టి మంచి మంచి కార్యక్రమాలు చేద్దాం. ఏవైనా సరే. ఆహ్, హ్మ్. మన సార్ దగ్గర ఎంతో మందిగున్నా కూడా మనం నేర్చుకుంటున్నాం. మనం వస్తున్నాం. పక్క వాళ్ళున్నా గూడా వాళ్ళు నేర్చుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఆ కర్మ ఇంకా తెగలేదు. టైం రాలేదనమాట. మన ఇళ్ళ దగ్గర కూడా మనం గమనిస్తే తెలుస్తుందండి. మనం ఇంతగా ఉంటాము. మన వాళ్ళు నేర్చుకోవాలంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. మళ్ళీ మనల్ని గూడా పక్కకు లాగాలని చూస్తా ఉంటారు. అది పెద్ద జాగ్రత్తగా ఉండాలనమాట. అక్కడ చాలా ఇరుగ్గా ఉండాలి. ఓపిక, సహనం అన్నీ ఉండాలి. ఏమొస్తుంది మీకు టైం వేస్ట్ కాదా? ఊరికేనే మీరు భలే తిరుగుతా ఉంటారు. భలే చేస్తా ఉంటారు టైం అంతా అని. మనకి ఆత్మజ్ఞానము, ఆ ఆనందము, ఆ సజ్జన సాంగత్యము, ఆ వాటిల్లో ఉన్నంత ఆనందం ఎందులోనూ ఉండదండి. అన్ని పనులు చేసుకుంటూ వీటిలికి గూడా మనం టైం కేటాయించుకున్న బాధ అయితుంటుంది పక్క వాళ్ళకి. కాబట్టి దీనికి కారణం ఏమిటి అంటే బుద్ధి. గత జన్మల్లో సారం బుద్ధి. తల్లిదండ్రుల సారం శరీరం. సమాజం యొక్క సారం మనస్సు. గత జన్మల కర్మల సారం బుద్ధి. కాబట్టి ఆత్మ అనేది శాశ్వత పదార్థం. ఎప్పటికీ ఉండేది. పుట్టనేది, గిట్టనేది. కాబట్టి ఆహా! ఆహ్, ఏదైనా సరేనండి. అహజో నిత్య శాశ్వత శాశ్వతయోయం ఎప్పుడు ఉండేది. శా శాశ్వతమైనది అయాం అంటే ఆత్మ ఎప్పుడు పుట్టనిది, గిట్టనిది. శరీరం పుడుతుంది, చనిపోతుంది. శరీరం ఉంటుంది. మళ్ళీ కొద్ది రోజులైన తర్వాత అది నశిస్తుంది. ఆత్మ అనేది ఎప్పటికి దానికి చావు, పుట్టుక ఏదీ లేదు. అందుకే చెప్తారు కదా! నీళ్ళల్లో తడవదు, ఎండకి వానకి తడవదు, నీటికి తడవదు, అగ్నికి ఆహుతి కాదు ఇలా అని. ఎందుకంటే అదొక చెప్పడానికి అనుభూతి చెందాలే కానీ, చెప్పడానికి, వర్ణించడానికి ఇది ఒక పదార్థం మాదిరి ఉంటే నీకిట్లా చెప్తా. వేలంటే ఇలా ఉంటుంది, కన్నంటే ఇలా ఉంటుంది. ఇలాంటివన్నీ. అంతే. అది అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి ఆత్మ ఆనందం అన్నది కూడా. కాబట్టి ఇదంతా కూడా మనసు పుడుతుంది, చస్తుంది. బుద్ధి కూడా పెరుగుతూ ఉంటుంది. ఆత్మ పుట్టదు, చావదు. ఆత్మ సర్వాత్మలోంచి వచ్చి మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. అదే మోక్షం అంటే. మోక్షం అంటే ఎక్కడో వేరే చోట ఎక్కడో లేదు. అది ఎక్కడి నుంచొచ్చిందో అక్కడికి మళ్ళీ వెళుతుందనమాట. అది మోక్షం అంటే. కానీ మనందరం తెలుసుకోవాలి ఎక్కడి నుంచి వచ్చామో. మన శరీరం అనుకుంటున్నాం ఆత్మలం. ఆత్మ సర్వాత్మ నుంచి వచ్చింది. సర్వాత్మతో కలవాలి. అప్పుడే మోక్షం. మనమేమో ఇక్కడ మన తల్లిదండ్రుల ద్వారా వచ్చాం గాబట్టి ఇదే అని అనుకుంటున్నాము. ఇదే కాదు. అదెక్కడి నుంచొచ్చిందో అక్కడికే వెళ్తుంది. కాబట్టి 5 వేళ్ల గురించి తెలుసుకుంటే మోక్షం, తెలియకపోతే బంధం. ఈ శరీరం అనే దాని గురించి, మనస్సు అనే దాని గురించి, బుద్ధి అనే దాని గురించి, జ్ఞానం అనే దాని గురించి, ఆత్మజ్ఞానం, మోక్షం వీటన్నిటికి తెలుసుకున్నప్పుడే మోక్షం అనేది ఉంటుందన్నమాట. శరీరాన్ని చూడాలంటే అద్దం కావాలి. మనస్సు చూడాలంటే కర్మలు కావాలి. బుద్ధిని చూడాలంటే మంచి అనుభవం ఉన్న గురువు దగ్గరికి వెళ్ళాలి. ఆత్మను చూడాలంటే ధ్యానం చేయాలి. కాబట్టి ధ్యానం చేస్తున్న వాళ్ళకి ఎందుకు ఆత్మ జ్ఞానం, ఆత్మ గురించి ఇవి ఈ జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళకి ఆత్మ గురించి ఈజీగా ఎందుకు అర్థమవుతుందంటే, ఎందుకు అంటే, లేకపోతే అదేదో ఒక పదార్థం అయితేనే పక్క వాళ్ళకి అర్థమవుతుంది. సార్‌కి వీళ్ళేందండి ఇలా అంటా ఉంటారని చెప్పని కూడా అనుకుంటే
అనుకుంటూ ఉంటారు మహానుభావులు. ఎందుకు? వాళ్ళకది తెలీదు. తెలిసిన వాళ్ళని ఒప్పుకోవాలంటే మనసొప్పదు. కాబట్టి జాగ్రత్త అని చెప్పడానికి చూపుడు వేలును చూపిస్తాం. మన వేళల్లోనే మనకు సార్ ఎన్నో రకాలుగా చెప్తున్నారనమాట. ఏదైనా సరే జాగ్రత్తగా ఉండడానికి, జాగ్రత్తగా ఉండనేసేసి. ధ్యానంలో గురువుడిగా ధ్యా జాగరూకుడివిగా ధ్యానంలో జాగరూకుడుగా నేను ఆత్మనని తెలుసుకో. కాబట్టి చిటికెన వేలును చూపించినప్పుడు మోక్షము. 2 మనస్సు కలిస్తే అలాగే ఇవి కలిస్తే పెండ్లి అవుతుంది ఉంగరం పేలు. ఇవన్నీ కూడా 2 మనసులు కలిస్తేనే పెండ్లి అవుతుంది. అంటే అది ఉంగరం. మధ్య వేలు బుద్ధి. మధ్య మార్గం. బుద్ధి ఉన్న మార్గము. మన వ్యవహార శైలిలో కానీ, తిండిలో, నిద్రలో, పుట్టుకలో ఇవన్నీ కూడా పేరు, ప్రతిష్టలు ఇవన్నీ ఏ విషయంలో అయినా సరే మధ్య మార్గం అనేది అవసరం. చాలా చాలా ఆ మధ్యమరానికి సారు క్లాసే చెప్పి ఒక ఎపిసోడే చెప్పేసాడన్నమాట. అంత అంత కరెక్ట్ మంచిది అనేసేసి. అది ఏ విషయంలో అయినా ప్రేమ అయినా సరే, ఒక ధ్యానమైనా సరే, ఒక భౌతిక జీవితమైనా, ఆధ్యాత్మిక జీవితంలో అయినా మధ్య మార్గం అవసరం అంటారు సార్. ధ్యానం మంచిది. ఎంతసేపు? ఎప్పుడు? పనులన్నీ మానేసేసి, నీ ఉద్యోగం మానేసి, నీ వ్యాపారాలు మానేసేసి ధ్యానం చేయండి, ధ్యాన ప్రచారం చేయమని చెప్పలేదు మన గురువులు, మన గురుమాతలు ఎవ్వరు చెప్పరండి. అది మన గురువు గొప్పతనం. సంసారం చూసుకుంటూ భౌతిక జీవితంలో అనుభవిస్తూ, సంసారంలో నిర్వాణం, నిర్వాణంలోనే సంసారం అని జెప్తున్నారు. అంటే ఇక్కడ ఏది వదలాల్సిన అవసరం లేదు. అయితే అన్నిట్లో మధ్య మార్గం. సంసారంలో ఉన్నావా అక్కడే కూరుకుపోవద్దు. లేదా ఇక్కడున్నావా ఇక్కడే కూరుకుపోవద్దు. 2 కావాలి. సమస్థితి ఉండాలి. అంతే కదండీ! అది ఉంటేనే అది కరెక్ట్. కానీ ఏది ఒకటి వదిలేసినా గూడా మంచిది కాదనమాట. మన పత్రి సారు పరమాత్మ. కాబట్టి ఇది తెలుసుకుందాం. తర్వాత ఆత్మజ్ఞానం ఇదంతా కూడా మధ్య వేలు, మధ్య మార్గం ఇదంతా కూడా ఉండాలి. ఏ విషయాల్లో అయినా సరే. తర్వాత ఆత్మజ్ఞానం వైపు వెళ్ళాలి. చూపుడు వేలు, చిన్ముద్ర. అసలు చూపుడు వేలుతో చూపిస్తూ ఉంటారు చిన్ముద్ర. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్‌లో మనం ఇలా వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని 2 చేసేస్తాం. కొందరు ఇలా వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి. బొటన వేలు. మన పత్రి సారు పరమాత్మ. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. ఎవరి జీవితానికి వాళ్ళే సృష్టికర్తలు. కాబట్టి అజ్ఞానం బంధానికి మూల కారణం. జ్ఞానం మోక్షానికి మూల కారణం. కాబట్టి ఆ అజ్ఞానం నుంచి బయటపడడానికి ఇన్ని జన్మల నుంచి మన ప్రయత్నం సాగుతూ ఉందన్నమాట. కాకపోతే ఒక్కొక్కసారి తెలుసుకోలేక, కొన్నిసార్లు తెలుసుకున్నా తొందరగా బయటికి అడుగు వేయలేక ఎందుకు ఇవన్నీ అడ్డంకులున్నాయి. చాలా చాలా ఉంటాయి మనకి. ఎందుకు అడ్డంకులు దాటేసుకొని అన్నీ వదిలిపెట్టేసి వెళ్ళిపోవచ్చు. అది కూడా కరెక్ట్ కాదని చెప్తారు. నీ బాధ్యతను నువ్వు సక్రమంగా నిర్వర్తించాలి. నాకేది సంబంధం లేదంటే అట్లా అని 24 గంటలు ఆ బాధ్యతని చూసుకుంటూ నిన్ను నువ్వు కోల్పోవద్దు. నీ ఆత్మకేది కావాలి? నీ ఆత్మ తృప్తికి, సంతృప్తికి నిన్ను నువ్వు చూసుకుంటూ, నీలో నువ్వుంటూ, నువ్వు కూడా అవతల వాళ్ళకి ఏదన్నా చెయి. అంతేకాని అవతల వాళ్ళయన్నీ వదిలిపెట్టేసి చేయమని చెప్పరు. అలాగే ఇది అన్నిటికి సమస్థితి ఇచ్చి, సమభాగంగా ఇచ్చి, రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి అనేసి చెప్తుంటారనమాట మన గురువుగారు. ఎంత మన వాస్తవానికి మనమే ఇదంతా సృష్టికర్త. అజ్ఞానం బంధానికి మూల కారణం. జ్ఞానం మోక్షానికి మూల కారణం. అజ్ఞానం ఎందుకుంది మన దగ్గర? మనం దాన్ని పట్టుకొని ఉన్నాము. మనం దాన్ని పట్టుకొని ఉన్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం? అజ్ఞానం నన్ను పట్టుకొనుంది. అజ్ఞానం నన్ను పట్టుకుంటుందనమాట. చెప్తూ ఉంటారు కదండీ కథల్లో అసలు. చెట్టు దగ్గరికెళ్ళేసేసి ఇక్కడ పట్టుకుంది, నన్ను చెట్టు పట్టుకుంది, చెట్టు పట్టుకుందనేసి. ఒరేయ్ రా! అయినా నువ్వు చెట్టుని పట్టుకున్నావు. నిన్ను చెట్టు పట్టుకోలేదు. అని చేసి చెప్తారు. అప్పుడు వదిలిపెట్టేస్తాం. అవునా! నేనే పట్టుకున్నాను. అలాగే మనం గూడా అజ్ఞానాన్ని పట్టుకొనే ఉన్నాం. కానీ మనం అది పట్టుకొని ఉందని చెప్పి మనం అనుకుంటున్నాం. కాబట్టి ఎందుకుందంటే మనం దాన్ని పట్టుకొని ఉన్నాం. మాయ మనల్ని పట్టుకోలేదు. మనమే మాయను పట్టుకొని ఉన్నాము. మనమేమో మాయ మనల్ని పట్టేసింది. మాయ మనల్ని చుట్టేసింది, కాటేసింది అంటున్నాం. అది ఏం చేయడం లేదు. అది మామూలుగా ఉంది. మనం వెళ్లి దానికి అట్రాక్ట్ అయిపోయి దాన్ని పట్టుకుంటున్నామనమాట. కాబట్టి సాంఖ్య యోగంలో ఏముంది? జ్ఞానం ముక్తిహి. ముక్తి ఎలా వస్తుంది అంటే జ్ఞానం వల్ల వస్తుంది. అజ్ఞానం ఎలా వస్తుంది అంటే బంధం వల్ల వస్తుంది. అజ్ఞానం ఎలా వస్తుందంటే బంధంలో ఇరుక్కుపోయినప్పుడే నీకు అజ్ఞానం. అజ్ఞానం ఉన్నప్పుడే బంధంలో ఇరుక్కుపోతున్నాం అనేసనమాట. కాబట్టి మాయలో పడి ఉండి, అజ్ఞానంలో పడుతూ, చాస్తూ, పుడుతూ ఉన్నాము. ఇలాగే జన్మలు ఎన్ని జన్మలయిపోతున్నాయో, 8 జన్మల్లోంచి వస్తూ, పోతూ, వస్తూ, పోతూ ఇలాగే ఉంటున్నామనమాట. పునరపి జననం, పునరపి మరణం. ఇలాగే వస్తున్నాం. హ్మ్. కాబట్టి ఈ శరీరాన్ని రక్షించుకుంటే ఎవరు లేరు. నా వల్లే నేను రక్షించబడుతున్నాను అంటే, ఇవన్నీ మనం మాయలో ఇరుక్కుపోయి
అది మనల్ని పట్టేస్తుందని చెప్పని బాధలు పడి రకరకాలుగా ఇలా భ్రమల్లో పడుతున్నాం కాబట్టి అది కాదండి. కాబట్టి మనం చేయాలి. కాబట్టి ఈ పునరపి జననం, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం, ఇహ సంసారే బహుదుస్తారే, కృపయా పారే పాకి మురారే. ఇయన్నీ చెప్తూ ఉంటారు కదండీ! మన సార్ మనకి ఎంత బాగా చెప్తా ఉంటారో పాటలు హాయిగా ఉన్నట్టు అనిపిస్తాయి. దాంట్లో ఆలోచిస్తే అప్పుడు తెలుస్తుందనమాట. "కుమురారి నన్ను రక్షించు" అంటే ఎవరూ లేరు. నీ కృప వల్ల నేను రక్షించబడుతున్నాను అంటే అది కూడా హ్మ్. అబద్ధం. నా సాధన వల్ల నన్ను నేను రక్షించుకోబడుతున్నాను. నీ కృపలేవి నా మీద పని చేయవు. అంటే అది ఎలా అంత కాన్ఫిడెన్స్ మనకొస్తుందంటే సాధన చేసిన దాని వల్ల. ధ్యాన సాధన చేసినప్పుడు నీ మీద నీకంత కాన్ఫిడెన్స్ అనేదొస్తుంది. అక్కడ ఏదో మళ్ళీ హ్మ్. బాహాటంగా ఏదో బయటికోళ్ళకి చూపించుకోవడం కోసం అని కాదండి. నిజంగా మన లోపల మనకి ప్యూరిటీ పెరిగినప్పుడు అన్నీ వస్తాయన్నమాట. కాబట్టి ప్రాణాయామం, ప్రాణాయామం ప్రత్యాహారం, నిత్యానిత్య వివేకచారం, జప సమేత సమాధి విధానం, కృ కురు సంధానమః మహదవదానం. ప్రాణాయామం అంటే శ్వాస మీద ధ్యాస. ప్రత్యాహారం అంటే కాస్మిక్ ఎనర్జీ తీసుకో. నిత్యానిత్య విచారణం. ఈ శరీరము, మనస్సు అన్న నిత్య ఆత్మ ఇవన్నీ తెలుసుకోవాలి. ఆత్మ ఒక నిత్యం. జాప్యం ఇవన్నీ సాధన, ఇవన్నీ దాన్ల గురించి తెలిసినప్పుడే నువ్వు అందులో ఈజీగా అర్థం చేసుకొని నువ్వు దాంట్లోంచి ఆనందాన్ని పొందుతావు, జ్ఞానాన్ని పొందుతావనమాట. బాగా ధ్యానం చేయాలి, బాగా స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం కూడా బాగా చేయాలి. అలాగే మనం చేసే మన సేవ కూడా నీ దగ్గర ఏది ఉంటే అది ఇతరులకివ్వు. చదువైనా సరే, బుద్ధైనా, జ్ఞానమైనా అది ఏదైనా సరే. నీకు ఇదే ఇవ్వాలనేం లేదు. నీ దగ్గర సమయం ఉంది. 5 నిమిషాలు ఒకరికి ఏదైనా సహాయానికి సహకరించు. టైం కేటాయించు. నాకు టైమే లేదు. అసలు నేను ఎవరికీ ఏ పని చెయ్యననేది కాదు. మనకు ఉన్నంతలో నీ దగ్గర రూ. 10 ఉంది. రూపాయి ఇవ్వు. లేదా ఇవ్వకుండా ఇచ్చేవాళ్ళనన్నా చూపించు. ఏదో ఒక రకంగా ఒక మనిషికి దేనికైనా సరేనండి. ఒక జంతువులకైనా, మనుషులకైనా ఒకరికొకరికి సహాయ సహకారాలు ఉంటేనే జీవితం. లేకపోతే వ్యర్థం. ఏది ఊరికేనే ఉంటాం మనుషులం. రేపొద్దున అలాగే ఉంటుంది మన జీవితం గూడా. సార్ చూడండి నిత్యం ఆయన ఒక హ్మ్. అసలు సారు ఎగ్జాంపుల్ చాలండి మనకి. ఎవ్వరు అవసరం గూడా లేదు. ఏమంటే ఇలా చెప్పుకుంటే అసలు వీళ్ళకి సార్ సోది, సార్ భజన అనుకుంటారు అదంతే తప్ప లేదంటే అంత ఉంటుంది. ఆయన ఒక్క అడుగు ముందుకేసి ఒక్క మనిషి అయి వచ్చి ఈరోజు ఇంత దాన్ని స్థాపించి ఆయన మొత్తం కుటుంబాన్ని గూడా కొద్ది రోజులు పక్కన పెట్టి దీని మీద అంత కృషి చేసి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి మనల్నేమి ఇమ్మని చెప్పడం లేదండి. భయపడాల్సిన అవసరం లేదు. మన ఉద్యోగాలు, వ్యాపారాలు, బిజినెస్‌లు ఏది వదిలిపెట్టమని చెప్పలేదు. అన్నీ చూసుకుంటూనే ధ్యానం చేయండి, ధ్యాన ప్రచారం చేయమని చెప్తున్నారు. కాబట్టి ఎందుకు భయపడాల్సింది ఎవ్వరు అవసరం లేదు. హాయిగా ఆనందంగా ఆడుతూ, పాడుతూ ధ్యానం చేసుకుంటూ, ఇది అందరికి అందజేస్తూ, అందులోనే ఇరుక్కుపోకుండా కాబట్టి ఈ ఇన్ని రకాలుగా మనం వస్తున్నాం గాబట్టి, మనం ధ్యానం గురించి తెలుసుకుందాం. వీటన్నిటి కూడా ఎన్ని కూడా ఏవి విషయాలు మనకు ముందుగా ఏది అర్థం కాదండి. కాబట్టి మనం ముందుగా అన్నీ తెలుసుకున్నామా అంటే లేదు. ఒక్కొక్కటి తెలుసుకుంటున్నాం. కాబట్టి ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క పోషిస్తూ దానిలోంచి ఉండే జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం కాబట్టి, ఇన్ని రకాల అనుభవాల కోసం జీవితంలో వచ్చి ఎన్నో రకాలుగా జ్ఞానాన్ని పొందాలనుకుంటూ పొందుతున్నామనమాట. మనస్సుగాను, బుద్ధిగాను, ఆత్మగాను ఉన్నాం. అంతా ఒక్కటే. వేరు వేరుగా ఏవీ లేవు. కాబట్టి మనం శరీరం తీసుకున్నప్పటి నుంచి తల్లి, బిడ్డ, అక్క, చెల్లి, తమ్ముడు ఇన్ని రకాల పాత్రలు పోషిస్తున్నాం. మళ్ళీ ఎన్నో అన్నా కూడా మనమేమో ఒకటే. జ్ఞానం, మన అనుభవాలు, మన జీవన విధానం జరగాలంటే ఇవన్నీ అవసరం గాబట్టే ఇన్ని రకాలుగా కలగూర గంపలాగా మన జీవితంలోకి ఎందుకొస్తాయి? జ్ఞానాన్ని నేర్పించడానికి. నువ్వు ఎంత స్థితిలో ఉన్నావో అనుక్షణం మనకి పాఠాలు నేర్పించడానికేనండి ఇవన్నీ. అయితే ఆత్మ ఎదుగుదలకి అర్థం చేసుకుంటే దాంట్లో పడిపోయి, భయపడి, బాధపడి ఏం చేసుకోకుండా, సూసైడ్ చేసుకోకుండా ప్రశాంతంగా నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటూ, ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, నీ భౌతిక జీవితాన్ని కూడా నువ్వు సులభంగా చేసుకుంటూ ఈజీగా పైకి రాగలవు. లేకపోతే అక్కడే ఉంటామన్నమాట. కాబట్టి ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఎవరిని వాళ్ళు తక్కువ చేసుకోవద్దు. అలాగని అహంకారానికి పోవాల్సిన అవసరం లేదు. ధ్యానం చేస్తూ ఈ ధ్యాన ప్రచారాలు,
ఇవన్నీ మన కోసం కాబట్టి మన సారవే మన గురించి మనం తెలుసుకోవచ్చు. ఆయన జీవితాన్ని ఒక ఉదాహరణగా మనకి నిలిపారు కాబట్టి. కాబట్టి 4 విషయాలన్నీ ఈ శరీరానికి శాకాహారం అవసరం. మనస్సుకు మనస్సుకు సజ్జన సాంగత్యము, బుద్ధికి స్వాధ్యాయము, ఆత్మకు ధ్యానం. ఈ 4 అందరికీ అందించడమే సేవ. ఇవన్నీ మనం చేస్తూ ఉన్నాం. చేస్తూనే ఉంటాము. మనకు చేతనైనంత. ఇక్కడ వాళ్ళింత చేశారు, నేనింత చేయలేకపోతున్నాను, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకంటే నేనెక్కువ చేశానన్న అహంకారానికి పోవాల్సిన అవసరం లేదు. ఏదైనా మధ్య మార్గం. వెళుతూ ఒక్కొక్క అడుగు ఒక్కొక్కటి చేసుకుంటూ చేస్తూ వెళ్ళిపోవడమే. అంతేగాని ఇక్కడ ఏది ఎక్కడ ఆగిపోవాల్సింది ఆగిపోదు. ఎందుకంటే మన గురువు అంత గొప్ప జ్ఞానాన్ని అందరికీ సులభంగా, ఈజీగా అందజేశాడు కాబట్టి, మనం కూడా దీనిని అందరినీ తెలుసుకుంటూ, ఆచరిస్తూ ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. లాస్ట్ చివరగా ఒక్క 5 నిమిషాలు, ఒక్క 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఎందుకంటే ధ్యానం గురించి ఉదయం నుంచి జ్ఞానాలు, సజ్జన సంగతులు, స్వాధ్యాయాలు ఎన్ని జరిగిపోయాయి. ఇప్పుడు మన గురువుగారు చెప్పిన జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఆచరిద్దాం. దాంట్లోని సారాన్ని మనం జీర్ణం చేసుకుందాం. ఎందుకు ఇరుక్కుపోకూడదు? ఎక్కడ ఇరుక్కుపోకూడదు? అజ్ఞానంలోంచి జ్ఞానం వైపుకి రావాలి. జ్ఞానంలో అక్కడే ఉండి నువ్వు అనుభవించింది, నువ్వు తెలుసుకున్నది ఇతరులకు కూడా అందచేయాలి కాబట్టి, ఇవన్నీ మనం మననం చేసుకుంటూ మనం ముందుకు అడుగేద్దాం. ఇప్పుడు కళ్ళజోడు ఉంటే తీసి పక్కన పెట్టేద్దాం. శ్వాస మీద ధ్యాసతో వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని కాళ్ళు 2 క్రాస్ చేసుకొని కూర్చుందాం. హాయిగా మేడం మీరే ఆనందం. మీరే ఓకే చెప్పేయండి. ఓకే. 5 నిమిషాల యెస్. తర్వాత మీరే ఓకే చెప్పేయండి. శ్వాస మీద ధ్యాస. సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. ఒక్క 2 నిమిషాలు హాయిగా కూర్చుందాం. ఏ ఆలోచనలు వద్దు. ఏ నామస్మరణ లేదు. ప్రశాంతంగా కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస. ఇంతవరకు తెలిసితే మోక్షము, తెలియకపోతే బంధము అనే సబ్జెక్ట్ గురించి తెలుసుకున్నాం. మనం ఇందులోనూ ఇరుక్కుపోకుండా, మనం ఆ బంధంలోంచి కాకుండా మనం మోక్షం వైపు ప్రయాణం చేస్తున్నాం. ఆ మోక్ష మార్గానికి మనం చేరువవుతున్నాం. ప్రపంచమంతా ధ్యానమయం కావాలి. శాకాహారమయం కావాలి. పిరమిడ్ నిర్మాణాలు అద్భుతంగా జరిగి అందరికీ ఎనర్జీ ఇచ్చే అవి కేంద్ర బిందువులు కాబట్టి అంతటా ధ్యానమయం కావాలని కోరుకుందాం ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాస. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. కలవంటిది ఘన కలవంటిది బ్రతుకు ఘనునికి. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. అనయము సుఖమేదది, అవల దుఃఖమేదది. తనువుపై ఆశలేని తత్వమతికి. అనయము సుఖమేదది, అవల దుఃఖమేదని. తనువుపై ఆశలేని తత్వమతికి. పొనిగితే పాపమేది, పుణ్యమేది కర్మమందు. పొనిగితే పాపమేది, పుణ్యమేది కర్మమందు. వనర ఫలమునల్లగా యోగికి తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. కలవంటిది బ్రతుకు ఘనునికి. తగిన తగిన అమృతమేది, తలపగ విషమేది. తెగినిరాహారి అయిన ధీరునికి. తగిన అమృతమేది, తలపగ విషమేది. తెగినిరాహారి అయిన ధీరునికి. పగవారనొకటే బంధులను గాలి. పగవారనొకటే బంధులను గాలి. వెగటు ప్రపంచమెల్లా విడిచే వివేకికి. పగవారనగా వేరే బంధులను గాలి. వెగటు ప్రపంచమెల్లా విడిచే వివేకికి. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. కల వంటిది బ్రతుకు ఘనునికి.
వేవేల విధులందు పెరపేది మరపేది దైవమునందగటి ధన్యునికి వేవేల విధులందు మెరపేది మరపేది దైవము నమ్మిన ఎట్టి ధన్యునికి శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు ఈవలేది ఆవలేది ఇతని దాసునికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బ్రతుకు ఘనునికిది తెలిసితే మోక్షము తెలియకున్న బంధము తెలియకున్న బంధము. ఇంతవరకు మనం ఈ సబ్జెక్ట్ గురించే జ్ఞానాన్ని మనకు అందజేశారు మన గురువు గారు. కాబట్టి ఆ మహానుభావునికి మనం మనసులోనే మన కృతజ్ఞతలు తెలుపుకుందాం. మనం మాత్రం ఆ బంధంలో ఇరుక్కోకుండా మనం మోక్షం వైపు ప్రయాణం చేస్తూ ఈ ధ్యాన మార్గంలో మన జీవితాన్ని మనం ధన్యత గమనించుకుంటూ భౌతిక జీవితాన్ని సులభంగా జీవించేద్దాం ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాసతో సమయం దొరికినంత వరకు ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేద్దాం ఫ్రెండ్స్. ఇంతవరకు చక్కగా ధ్యానం చేస్తూ ఈ క్లాస్ మనకు అందించిన వీకెండ్ వారికి మరియు మీ మాస్టర్స్ అందరికి కూడా మనందరికి కూడా నా తరఫున కృతజ్ఞత తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం, ఇతరులకు కూడా అందజేద్దాం. చూడండి, మీకు నచ్చితే ఒక్క పాయింట్ అయినా సరే వినండి, ఆచరించండి, పక్క వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి వచ్చిన మాస్టర్లు అందరికీ, శ్వేత గారికి, అనసూయ గారికి, జానకి గారికి, సరస్వతి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.